హే ఫ్రెండ్స్, మనము రోజువారీ కార్యక్రమంలో ప్రతి వాళ్ళము మనకు కొంత ఏజ్ వచ్చిన తర్వాత హాస్పిటల్స్ ట్రీట్మెంట్లు ఇవన్నీ మనకు దినవారీ కార్యక్రమంలో వస్తాయి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు రకరకాల ట్రీట్మెంట్లు అందుబాటులోకి వచ్చాయి. పాతకాలంలో ఓన్లీ ఒకటే ఒరిజినల్గా ఈ ఆయుర్వేదం ఉండేది, ఆకులు పసుల్లో ఉండే. తర్వాత మనకు అలోపతి ఇంగ్లీష్ మందు వచ్చింది. ఈ అలోపతి అనే పదం కూడా హోమియోపతి కనిపెట్టిన ఆయన డాక్టర్ హనీమన్ గారు ఆయన అలోపతి అనే మాట వాడారు. అదేంటి సర్కాస్టిక్గా వాడారు, అదే స్థిరపడిపోయింది. దీని అర్థం ఏంటంటే అలోపతి అంటే అలో అంటే సో డిఫరెంట్, అదర్ అంటే రకరకాల అని, సో పతి అంటే పెయిన్. సో వాళ్ళు ఇక్కడ ఆయుర్వేదానికి అలోపతికి హోమియోపతికి తేడా ఏంటంటే అలోపతిలో ఒక వ్యాధి కారణమైన దానికి వ్యతిరేకమైన ట్రీట్మెంట్ ఇస్తాడు. ఫలానా దానివల్ల ఈ వ్యాధి వచ్చింది అని అంటే దానికి ఆపోజిట్ మన మందు ఆపోజిట్ గుణం కలిగిన మందులు ట్రీట్మెంట్గా వాడతారు. అలోపతిలో లైక్ బై లైక్, సో ఏదైతే వ్యాధి కారణం ఉందో అదే మందుగా వాడుతున్నారు. దానికి దీనికి తేడా అది హనీమాన్ గారు కూడా ఆయన ఒక ఎండి డాక్టరు, జర్మన్ డాక్టరు, ఇంగ్లీషు వైద్యమే ఆయన చదువుకున్నది, బట్ కొత్తది కనిపెట్టాలని చెప్పేసి ఆయన చేశారు. సో ఇక్కడ చాలామంది అనొచ్చు ఈ ఆయుర్వేద అలోపతి ఈ ల్యాబొరేటరీలో టెస్ట్కి నిలబడాల్సిన అవసరం కూడా లేదు. కారణం ఏంటంటే అవి కెమికల్స్ కాదు. సో కెమికల్స్ మాత్రమే ల్యాబొరేటరీలో టెస్ట్కు మనకు వీలవుతుంది. అందువల్ల సో దీన్ని విశ్వసించండి, మీకు నచ్చితే వాడండి. థ్యాంక్ యూ.